బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. తాజాగా తాను పోటీ చేస్తున్న మంగళగిరిలో నామినేషన్ డాక్యుమెంట్స్ ను ఎలక్షన్ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. గురువారం నాడు ఎద్దుల బండిపై ర్యాలీగా వెళ్లి మరీ ఈ పని పూర్తి చేశారు. ఈ ర్యాలీలో చాలా మంది పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయి ఇప్పటికే 10 సంవత్సరాలు కావస్తుందని, అయినా రాజధానిని ఇప్పటికీ ప్రకటించకపోవడం చాలా బాధాకరమని కామెంట్స్ చేశారు. అవినీతి అక్రమాలతో భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను క్లీన్ చేయడానికే బీసీవై పార్టీని స్థాపించినట్లు తెలిపారు. ప్రతిపక్ష పార్టీ నేతలను అధికార పార్టీ అణిచివేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. ప్రజలు తనని ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే పొంగనూరు, మంగళగిరి నియోజకవర్గాలను బాగా డెవలప్ చేస్తారని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 25వ తేదీన పొంగనూరు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఇటీవల రామచంద్ర యాదవ్ పొంగనూరులోని పలు వార్డుల్లో విస్తృతమైన ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఎలక్షన్ మేనిఫెస్టోను ఇంటింటికి డిస్ట్రిబ్యూట్ కూడా చేశారు. పరిశ్రమలను స్థాపించి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తానని వాగ్దానం చేశారు. తాను గెలిస్తే పతంజలి అనుబంధ పరిశ్రమతో మాట్లాడి వేలాది ఉద్యోగాలను ప్రజలకు అందిస్తానని కూడా అన్నారు. సొంత డబ్బుతో పాడి రైతులకు ఆవులను ఉచితంగా కొనిస్తానని కూడా బంపర్ ఆఫర్ ఇచ్చారు.